కలకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగులకు అపర్ణాస్తంగా ఉండేందుకు జాబ్ మేళా నిర్వహించారు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు. సో ఇక్కడ 53 కంపెనీలతో పాటు మరి జాబ్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ తీసుకొని వస్తే వాళ్ళకు ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చారు. సో ప్రస్తుతం మనతోటి వాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తీసుకుని. నమస్తే అండి. నమస్తే అండి. హలో. నిరుద్యోగులకు మంచి ఆపర్చునిటీ కల్పించారు ఐక్యతా ఫౌండేషన్ వారి సహాయంతో. ఎలా అనిపిస్తుంది? ఒక టియర్ 3 సిటీ కల్వకుర్తి లాంటి టియర్ 3 సిటీలో ఇంతమంది క్రౌడ్ వచ్చారు అంటే అడ్వర్టైజ్మెంట్ అసలు ఏ రేంజ్లో జరిగిందో ఇక్కడ మనకు అర్థం అవ్వచ్చు. సో ఇంతమంది క్యాండిడేట్ జనరల్లీ ఎక్స్పెక్టేషన్ ఇలాంటి సిటీలో ఒక 1000-1500 మెంబర్స్ వస్తే చాలా ఎక్కువ. అలాంటిది ఈరోజు ఇక్కడ ఇంతమంది అసలు ఫుల్ అయిపోయింది, మీరే చూస్తున్నారు. సో వచ్చిన కంపెనీ హెచ్ఆర్స్ కూడా మంచి ఖుషిగా ఉన్నారు. బికాజ్ అంత రిక్వైర్మెంట్స్ కూడా మెయిన్ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన క్యాండిడేట్స్లో కమిట్మెంట్ ఉంది. అంటే ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా లేదనమాట. కమిటెడ్గా ఉన్నారు, వస్తున్నారు, ఇంటర్వ్యూలు మంచిగా ఇస్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎక్సలెంట్. ఒక రికమెండేట్ కావాలంటే పేపర్లో టీవీలో యాడ్ ఇచ్చి నెంబర్ ఇచ్చి మా దగ్గర రండి అని అంటారు. సో ఒకేసారి ఇంతమంది రిక్రూట్మెంట్ జరగడం వల్ల కంపెనీస్ వారు మీకు ఏం చెప్పే అవకాశం ఉంది? ఇంతమంది రావడం అంటే బేసికల్గా ఇంతమంది రావాలి అంటే ఆర్గనైజర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే వస్తారు. సో సుంకిరెడ్డి సార్ది బస్ చాలా బాగుంది. బయట ఆ బస్ చూసి ఆయన బోర్డు చాలా హోర్డింగ్స్ అన్నీ పెట్టారు. అన్నీ చూసి క్యాండిడేట్స్ అసలు చాలా బాగా అడ్వర్టైజ్మెంట్ చేశారు. దానివల్ల ఇంతమంది వచ్చారని మేము అనుకుంటున్నాం. హెచ్ఆర్స్ కూడా ఏంటి అంటే ఇంతమంది క్యాండిడేట్స్ వస్తే ఎక్స్పెక్టేషన్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఎంతమందిని తీసుకునే అవకాశం ఉంది అప్రాక్సిమేట్లీ? ఈ రోజు అయితే ఇక్కడ 10,000+ జాబ్స్ ఉన్నాయండి. ఇప్పటి వరకు స్టేజ్ మీద చూసారు ఒక 300+ ఆఫర్స్ ఆన్ ద స్పాట్ ఇక్కడ స్టేజ్ మీద ఇచ్చినాం ఆల్రెడీ. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఇంకా ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నాం. పల్లెటూరు వాతావరణం అంటే సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా కలకుర్తి ఒక 80 కిలోమీటర్ దూరంలో ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో కావచ్చు, సాఫ్ట్వేర్ స్కిల్స్ కావచ్చు, నర్సింగ్ స్కిల్స్ కొంచెం వెనుకబడే ఉంటారు కదా, వాళ్ళంటే ఎట్లా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది? జనరల్లీ ఏంటంటే సిటీ మీరు అన్నట్టుగా సిటీ టాలెంట్ వేరుంటుంది అండ్ విలేజ్ టాలెంట్ వేరుంటుంది, మండల్ టాలెంట్ వేరుంటుంది. సో ఇక్కడ ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అంటే టాలెంట్ని బట్టే కంపెనీస్ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి మనం ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తే పిల్లలకి ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి? ఉద్యోగం కల్పించడం. అలాంటప్పుడు వాళ్ళ రేంజ్లో ఏ టాలెంట్ ఉందో అట్లాంటి ఉద్యోగం మనం తీసుకొస్తే ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది. సో కంపెనీస్ కూడా అలాంటివే తీసుకురావడం జరిగింది. కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వస్తారు 3 నెలలు రిక్రూట్మెంట్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ మీద మార్కెటింగ్లో తీసుకెళ్ళి వాళ్ళకు ప్లాట్లు అమ్మడం కానీ, లేకపోతే వాళ్ళకి జియో లాంటివన్నీ అంటే కొన్ని కంపెనీలలో వాళ్ళకు కస్టమర్స్ తీసుకొస్తారు 3 నెలలు తీసుకొని తర్వాత వాళ్ళ టార్గెట్ పంపిస్తారు అన్నట్టు అపోహ కూడా ఉంది. దీన్ని ఎవరు చేయాల్సిన అవసరం ఇలాంటి వాళ్ళకు కూడా ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? ఇక్కడికి వచ్చిన 60 కంపెనీల్లో మేము అన్నీ కూడా సెక్టర్ వైజ్గా డివైడ్ చేసాం. అంటే ఒక సెక్టర్కి టెక్నికల్గా ఉన్నదానికి ఇన్ని కంపెనీలు, రియల్ ఎస్టేట్ మహా అయితే మీరు మొత్తం చూసినా 2 ఉంటాయి. బికాస్ కొంతమంది ఏంటి లోకల్లోనే ఉండి మేము రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకి కావాలి కదా. అందుకే సెక్టర్ని రిమూవ్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. సో ప్రతి సెక్టర్లో ఇక్కడ మీకు చూసుకుంటే ఐటీ ఉంది, నాన్ ఐటీ ఉంది, డ్రైవర్లు అసలు ఏమి చదువుకొని వేలిముద్ర ఒక్కటే వేయడం వచ్చిన వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ. సో ఏంటంటే ప్రతి సెక్టర్ని విడివిడిగా డివైడ్ చేసి కంపెనీస్ తీసుకొచ్చామన్నమాట. అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరుగుతుంది. ఏజీ లిక్విడ్ ఉందా లేకపోతే ఎక్స్పీరియన్స్ని బట్టి? కొంతమంది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు, కానీ శాలరీ మాత్రం 15-20 మధ్యలో ఉన్నారు. కొంతమంది ఎక్స్పెక్టింగ్ ఎక్కువ అనుకునే వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుంది? శాలరీస్ అనేది 10,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి ఈరోజు ఇక్కడ. కానీ ప్రతి ఒక్కళ్ళకి 50,000 జీతం రావాలంటే అవ్వదు. బికాస్ టాలెంట్ ఆల్సో మ్యాటర్స్ హియర్. ఏ కంపెనీ అయినా టాలెంట్ని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ అర్హతను బట్టే జీతాలు ఉంటాయి. అది మనం జీతం విషయంలో కామెంట్ చేయలేము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇందాక అన్నారు 3 నెలల తర్వాత మళ్ళీ మార్కెటింగ్లో మూవ్ చేస్తారు అటు ఇటు అని. అలాంటి కంపెనీస్ ఏవి ఇక్కడ లేవు. మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ అనే చెప్తారు ఫస్ట్ నుంచి, అలా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ మార్కెటింగ్కి మహా అయితే 2-3 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ కొంతమంది ఒక చోట కూర్చొని పని చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అలాంటివే ఉన్నాయి. బట్ 24 అవర్స్ చక్కగా సెంట్రల్ ఏసీలో పనిచేసే కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు దానికి వెళ్ళొచ్చు. 10వ తరగతి చదివిన వాళ్ళకి ఒక 14,000 జీతం ఇచ్చి ఎప్పుడు సెంట్రల్ ఏసీలో పనిచేసే అంటే కంపెనీలు కూడా ఉన్నాయి. మరి పెద్ద పెద్ద గ్రూప్స్, టాటా గ్రూప్ ఎంత పెద్దది, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎంత పెద్దది, మరి ఆ కంపెనీస్ వచ్చాయి ఇక్కడ. 500 కోట్లు 1000 crores టర్నోవర్ ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి ఈరోజు ఇక్కడ. సో వాళ్ళందరికీ వాళ్ళ బ్రాండ్ కోసం కూడా చూసుకుంటారు కదా. అలాంటివి అయితే ఇక్కడ ఏమీ లేవు. ఏం ఉద్యోగాలు ఉన్నాయో బయట చక్కగా పెద్ద బ్యానర్లో పెట్టాము. సో ఇక్కడ అంతా ఓపెన్గానే ఉంది. ఇక్కడ ఎవరిది క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళ అర్హతని బట్టే సెలెక్షన్ ఉంది, కానీ మనం చెప్పామనో మీరు చెప్పారనో ఎక్కడ జరగట్లేదు. అంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంది. మొత్తం బ్యాక్ డోర్ అనేది ఏం లేదంటారా? సమస్య లేదు ఇక్కడ. ఎవరికి 1 రూపాయి కూడా
ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఉద్యోగం కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఓన్లీ టాలెంట్ని బట్టే ఇవ్వబడుతుంది. చిట్ ఫండ్స్ కంపెనీలు కానీ బ్యాంకింగ్లో ఏదైతే రికవరీ చేసేటటువంటి ఇలాంటి జాబులు ఎలా రెక్టిఫై చేస్తారు? చిట్ ఫండ్స్ అంటేనండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిట్ ఫండ్స్లో కూడా రికవరీ జాబ్స్ కొంతమంది ఉంటారు, మంచి పైల్వాన్ లాగా ఉంటారు, వాళ్ళకి ఏమి రాదు చదువుకోవాలంటే. చెప్తాను ఎగ్జాంపుల్. వాళ్ళు ఏంటి వెళ్ళి రుబాబ్ చేయమంటే చేసేస్తారు. అది కూడా ఒక ఉద్యోగం కింద కన్వర్ట్ చేసాం మనం ఇక్కడ. అది కూడా ఒక ఉద్యోగంకి ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసాం మనం. సో అలా వెళ్ళి చేసుకొని వస్తారు, తప్పే ఉంది. ఉద్యోగం అంటే ఉద్యోగం ఎవరికైనా కానీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నేను మాట్లాడగలను, ఇంకొకళ్ళు చూపించగలరు, ఇంకొకళ్ళు ఇంకొక పని చేయగలరు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం ఉన్నది అందుకే ఇక్కడ. సెక్యూరిటీ రంగంలో కూడా అవకాశాలు ఉన్నట్టుగా. అవునండి. కొంతమంది ఏంటి అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతారు, బాగా మంచి హైట్ వెయిట్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. టెక్నికల్గా అందరికీ రావాలంటే, అందరికీ సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళకి రావాలి కదా. సో అలా ఉండదు కాబట్టి ఈ కైండ్స్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర అందాల పోటీలు లేనట్టుంది. అందాల పోటీలు కూడా ఉన్నాయి. బ్యూటీ అడ్వైజర్స్, టాటా గ్రూప్ వాళ్ళు బ్యూటీషియన్స్ని తీసుకుంటారు, 16,000 జీతం. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా బ్యూటీ పార్లర్ నడిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ రాగలిగితే 16,000 జీతం ఇచ్చి ప్లస్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఇచ్చి తీసుకుంటారు. ఏం చెప్తారు కంపెనీ? కంపెనీల గురించి అంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ కమింగ్ హియర్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అందరు హెచ్ఆర్స్ కూడా చాలా నవ్వులతోనే అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా పొజిషన్స్ ఫిల్ చేసేసుకున్నారు ఇప్పటి వరకు. సో ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఇదే ఫ్లో ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ ఎలా చేశారు ఏర్పాట్లు? వీ వుడ్ సే ఎక్సలెంట్. ఇంకా వేరే అదర్ వర్డ్ లేదు. ఎందుకంటే ఒక పర్సన్ ఒకటి పని చేస్తున్నారు అంటే దానికి టీం అంత బాగుంది అంటే మేనేజర్ అంటే అక్కడ ఆ చైర్మన్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పక్కన వాళ్ళని అంత బాగా నడిపించగలుగుతారు. ఆయన మీద ఎంత అభిమానం ఉంటే నిన్నటి నుంచి మేము చూస్తున్నాము 100+ వాలంటీర్స్ పొద్దున్నుంచి అసలు వాళ్ళు కూర్చోలేదు, తినలేదు, తాగలేదు, తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడుంటే అక్కడ అన్నీ అంత బాగా చూసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడికి పల్లెటూరు నుంచి చాలామంది పిల్లలు వస్తున్నారు క్యాండిడేట్స్. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా డౌట్స్ అడుగుతున్న వాళ్ళందరూ ఎంతో బాగా అక్కడ కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గర కానీ హెల్ప్ డెస్క్ దగ్గర కానీ. సో వీ వుడ్ సే రియల్లీ ఎక్సలెంట్, అంతే, ఇక వేరే వర్డ్ లేదు. ఎందుకంటే ఇంతమందికి భోజనాలు పెడుతున్నారు, మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ బిస్కెట్స్ అని స్నాక్స్ అని ఇస్తున్నారు, హెల్ప్ డెస్క్ మండలానికి ఒకటి పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ అందరూ ఎవరు ఇక్కడ చిరాకు పడట్లేదు. అంటే ఇంత వర్క్ చేస్తున్నాం కదా, ఇంత ఎండగా ఉంది, మనకి 32 degrees ఉంది బయట, చిరాకు పడకుండా ఎంతో అభిమానంగా చేస్తున్నారు. సో దానికి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు మా మీడియా రిక్రూట్మెంట్స్ ఏమంటుంది మీ దగ్గర? దానికి కూడా జనరల్లీ ఈనాడు అది ఇది వచ్చేవాళ్ళు, ఈసారి లేరు. బట్ వీ వుడ్ ఆఫర్ యూ అ కౌంటర్ టు రిక్రూట్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాంటే విత్ లక్ష్యం సమాజం కలవకుర్తి.